హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు బలి అయిన సన్యాసి. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, పొరపాటును కూడా నువ్వు దుష్టుడికి సహాయం చేయకు. దొంగకు సహాయపడిన సన్యాసి తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ సన్యాసి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము ఒక రాజు ఏలే పట్టణానికి ఒక రోజున ఒక సన్యాసి వచ్చి ఊరి చివరన గల దేవాలయంలో బస చేశాడు. ప్రజలు ఆ సన్యాసిని చూడటానికి వెళ్ళి ఆయనకు తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. సన్యాసి అనేక మందికి వాళ్ళ సమస్యలు తీరే మార్గాలు చెప్పాడు. ఒకరోజు చీకటి పడే వేళ ఒక దొంగవాడు సన్యాసి వద్దకు వచ్చి, స్వామి, నేను ఈ రాత్రి ఒక ముఖ్యమైన పని తలపెట్టాను. అందుకు తగిన సమయం చెప్పారంటే అందువలన వచ్చే ప్రతిఫలంలో సగం మీకు ఇచ్చుకుంటాను అని సన్యాసి కాళ్ళ మీద పడ్డాడు. సన్యాసి కొంతసేపు ఆలోచించి ఫలానా సమయానికి పని ప్రారంభించమని దొంగకు చెప్పాడు. దొంగ ఆ రాత్రి సన్యాసి చెప్పిన వేళకు ఒక ధనవంతుడి ఇంట ప్రవేశించి ధనము తస్కరించాడు. మర్నాడు ఉదయము దొంగ సన్యాసి వద్దకు వెళ్ళి, స్వామి, మీ దయ వలన రాత్రి నేను తలపెట్టిన పని విజయవంతమైంది అని కొంత డబ్బు సన్యాసి ముందు పెట్టాడు. సన్యాసి ఆ ధనాన్ని బీదసాదులకు పంచిపెట్టేశాడు. కొన్ని రోజుల అనంతరము ఆ దొంగ మళ్ళీ సన్యాసి వద్దకు వచ్చి క్రిందటిసారిలాగే తాను ఆ రాత్రి ఒక పని తలపెట్టానని అందుకు తగిన సమయం చెప్పమని కోరాడు. సన్యాసి మళ్ళీ ఆలోచించి ఏదో సమయం చెప్పాడు. ఆ వేళకు దొంగ తిన్నగా రాజుగారి ధనాగారంలోకి చొరపడి తాను మొయ్యగలిగినన్ని మొహరీలు తస్కరించి వాటిలో సగం తెచ్చి సన్యాసికి ఇచ్చేశాడు. సన్యాసి ఆ మొహరీలని బిచ్చగాళ్ళకి దానం చేశాడు. మర్నాడే బిచ్చగాళ్ల దగ్గర రాజుగారి మొహరీలు ఉండటం గమనించిన రాజభటులు వాటిని సన్యాసి పంచినట్లు రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే సన్యాసిని రప్పించి, నువ్వు బిచ్చగాళ్ళకి మొహరీలు పంచిపెట్టావా అని అడిగాడు. అవును అన్నాడు సన్యాసి. నీకా మొహరీలు ఎక్కడివి అని రాజు సన్యాసిని అడిగాడు. సన్యాసి సమాధానం చెప్పక మౌనంగా ఉండిపోయాడు. సన్యాసి వేషం వేసుకుని దొంగతనాలు చేస్తున్నావన్నమాట అన్నాడు రాజు. దానికి సన్యాసి సమాధానం చెప్పలేదు. వీడి తల తీసేయండి అని రాజు తన భటులకు ఉత్తర్వు ఇచ్చాడు. రాజభటులు సన్యాసికి శిరచ్ఛేదం చేశారు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, సన్యాసికి రాజు మరణదండన విధించటం అక్రమం కాదా? రాజు అడిగిన ప్రశ్నలకు సన్యాసి సరి అయిన సమాధానం చెప్పక తన ప్రాణాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? తాను కూడా దొంగతనంలో భాగస్వామి అయినందువలన, లేక తనకు భాగం పంచిపెట్టిన అసలు దొంగను కాపాడటానికా, లేక తనకు చావు సమీపించిందని తెలుసా? ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు దృక్పథానికి సన్యాసి దృక్పథానికి ఎక్కడా పొంతనలేదు. మనుషులకు సహాయం చేయటమే సన్యాసి తన ధర్మంగా పెట్టుకున్నాడు. మనుషులకు ఏర్పడే సమస్యలు ధర్మసమ్మతమైనవో అధర్మమైనవో సన్యాసి విచారించలేదు. ఆయన డబ్బు పేదలకు బిచ్చగాళ్లకు పంచడంలో కూడా అదే వైఖరి కనిపిస్తుంది. ఆయన దొంగతనం అన్నదాన్నే గుర్తించడు. అందుచేత దొంగని రాజుకు పట్టివ్వటం అనే సమస్య లేదు. ఏ కోరికలు లేని సన్యాసి చావంటే భయపడకపోవటము వింత కాదు. రాజుగారి దృష్టిలో దొంగతనం ఒక నేరమైతే రాజధనాన్ని బిచ్చగాళ్ళకి పంచటము మరింత ఘోరమైన రాజకీయ నేరం. అందుచేత రాజు సన్యాసికి మరణదండన విధించటంలో ఆయన తొందరపాటు ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు వంట పుట్టి. ఈ కథను రచించిన వారు గవ్వల నిర్మలాదేవి గారు. ఒక ఊళ్ళో రామేశము, జానకి అని అన్నా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు.
వాళ్లకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. అయినా రామేశము తన చెల్లెల్ని ఎంతో శ్రద్ధగా పెంచి ఆమెకు పెళ్ళిడు రాగానే దాపులనున్న గ్రామంలో మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేసి ఆమెను అత్తవారింటికి పంపించాడు. జానకి భర్త గణపతికి కూడా తల్లిదండ్రులు లేరు. అతన్ని అందరూ బుద్ధిమంతుడని చెప్పుకునేవారు. అతనికి తల్లిదండ్రులు వదిలిపోయినా కొద్దో గొప్పో ఆస్తి కూడా ఉన్నది. జానకి మంచి పనిమంతురాలు. ఆమె మొగుడి ఇంటికి వస్తూనే నడుము బిగించి పనిలోకి చొరబడింది. గణపతి ఇల్లు దాటి ఎటూ పోక తన భార్య వెనకే తిరుగుతూ వంట గురించి వార్పు గురించి ఆమెను ప్రశ్నిస్తూ వచ్చాడు. అతనికి వంట చేయటం బాగా వచ్చునట. అతను వంట గురించి వంటకాలను గురించి విడవకుండా మాట్లాడుతూ ఉండటం చూసి జానకి ఆశ్చర్యపడింది. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయిన కారణంగా అతను వంట చేసుకుని తినడం నేర్చుకొని అందులో నైపుణ్యం సంపాదించాడు. అదీ కాక అతను కాస్త భోజన ప్రియుడు కూడాను. జానకి మొదటి పూట వండిన వంట గణపతికి నచ్చలేదు. అందుచేత ఆ రాత్రి గణపతి స్వయంగా వంటకు ఉపక్రమించాడు. క్షణంలో అతను అద్భుతంగా వంట చేయటం చూసి జానకి ఆశ్చర్యపోయింది. అటు తర్వాత గణపతి జానకిని వంట ఇంట్లోకి రానివ్వక పూట పూట తానే రుచులుగా వంట చేస్తూ రాసాగాడు. జానకి అదృష్టవంతురాలు, చక్కగా వండి పెట్టే మొగుడు దొరికాడు అని అమ్మలక్కలు జానకిని చూసి ఈర్ష్యపడేవాళ్ళు. జానకి ఇది చూసి మొదట కాస్త గర్వపడినా తన మొగుడు బొత్తిగా వంట పుట్టిగా ఉండటం ఆమెకు చిరాకు కలిగించసాగింది. రోజులు గడిచిన కొద్దీ ఇది ఆమెకు తీరని అవమానంగా కూడా అయింది. మొగుడి ధోరణి ఎలా మార్చాలో, అందుకు ఏమి చేయటం బాగుంటుందో ఎంత ఆలోచించినా ఆమెకు అంతు చిక్కలేదు. ఒకరోజు రామేశము జానకిని చూసిపోవటానికి వచ్చి త్వరలో తాను మరి 10 మంది మిత్రులు తీర్థయాత్రలకు పోతున్నట్లు చెప్పాడు. అతను విచారించగా గణపతి వంట పనిలో ఉన్నట్లు తెలిసింది. వంటింట్లో గణపతి బొబ్బట్లు ఒత్తుతూ ఉండటం చూసి రామేశానికి నవ్వు ఆగలేదు. గణపతి రామేశాన్ని చూసి, రాబావా, సమయానికి వచ్చావు, నేను వండే నేతి బొబ్బట్లు ఎలా ఉన్నాయో రుచి చూసి చెప్పాలి అన్నాడు. ఆ మాట వినేసరికి జానకికి తల తీసేసినట్లయింది. రామేశం ఉన్న 2 పూటలు గణపతే వంట చేశాడు. వంట అయితే చాలా బాగున్నది, కానీ గణపతి పద్ధతి రామేశానికి నచ్చలేదు. గణపతి ఇంట్లో లేని సమయం చూసి జానకి తన అన్నకు విషయమంతా చెప్పి గణపతి బుద్ధి మారే మార్గం చూడమని ప్రాధేయపడింది. ఆలోచించిన మీదట రామేశానికి ఒక మార్గం తట్టింది. గణపతి ఇంటికి రాగానే అతను గణపతికి తమ తీర్థయాత్రలను గురించి చెప్పి, నువ్వు కూడా మా వెంట రాకూడదు, ఖర్చు సంగతి నేను చూసుకుంటాను, ఆ 4 రోజులు జానకి మా ఇంట్లో ఉంటుంది అన్నాడు. గణపతికి ఈ ప్రయాణం అంతగా ఇష్టం లేదు. రామేశము మరీ బలవంతం చేసిన మీదట తన ఖర్చు తానే భరించుకునే షరతు మీద అతను వాళ్ళ వెంట తీర్థయాత్రలకు బయలుదేరటానికి ఒప్పుకున్నాడు. ముగ్గురు కలిసి రామేశం ఊరు వెళ్లారు. రామేశము తన మిత్రులతో తమ వెంట గణపతి కూడా వస్తున్న సంగతి చెప్పి, మన కార్యక్రమము కొద్దిగా మారింది. మనం మజిలీ చేసిన చోటనల్లా పూటకూళ్ళు తిననవసరం లేదు. సంబారాలు వెంట తీసుకుపోతే మన వంట మనమే చేసుకుని తింటాము అన్నాడు. అలా అయితే మరీ మంచిది, ఖర్చు కలిసి వచ్చి మంచి భోజనం కూడా అమరుతుంది. కానీ అసలు సమస్య, మనలో వంట చేసేదెవరు అని మిత్రులు రామేశాన్ని అడిగారు. మా బావమరిది గణపతిది నలభీమ పాకము అన్నాడు రామేశం. అనుకున్న రోజుకు అందరూ తీర్థయాత్రలకు బయలుదేరారు. వాళ్ళు చేరిన మొదటి పుణ్యక్షేత్రంలో ధర్మసత్రంలో దిగి అందరూ స్నానాలు చేశారు. సత్రపు యజమాని వాళ్లకు పాత్ర సామాగ్రి ఇచ్చాడు. కొందరు వెళ్ళి కూరలు వంట చెరుకు పట్టుకొచ్చి గణపతికి అందించారు. గణపతి వంట పనిలోకి దిగగానే అందరూ వింతలు, గుళ్ళు, గోపురాలు చూడటానికి బయలుదేరి వెళ్ళిపోయారు. గణపతి వంట ముగించేసరికి వాళ్ళు చూడదగినవన్నీ చూసి తిరిగి వచ్చేసి గణపతి వంటని మెచ్చుకుంటూ భోజనాలు చేసి 2 పూటలకని చేసిన వంట ఆ పూటే స్వాహా చేసేశారు. కొంత విశ్రాంతి తీసుకొని మిగిలిన వాళ్ళు బయలుదేరే సమయానికి గణపతి మళ్ళీ రాత్రి భోజనాలకు గాను వంట ఉపక్రమించవలసి వచ్చింది.
మిగిలిన మజిలీల్లోనూ ఇంచుమించు ఇలాగే జరిగింది. అందరూ బయటికి వెళ్ళి అన్నీ చూసేవారు. గణపతికి కాలమంతా వంటతోనే సరిపోయేది. తాను ఎక్కడికి వెళ్ళలేకపోయినందుకు, ఏమీ చూడలేకపోయినందుకు గణపతికి తన మీద తనకే అసహ్యం పుట్టింది. తన వంట బాగున్నదని మిగిలిన వాళ్ళు మెచ్చుకోవటము రాను రాను అతనికి కారం రాచినట్లయింది. అతని డబ్బు దండగా అయిపోగా తీర్థయాత్రల్లో అతనికి దక్కింది వెట్టి చాకిరి మాత్రమే. 10 మందికి 2 పూటలు వంట చేయటం అంటే మాటలా? తీర్థయాత్రలు ముగిసినాక గణపతి, జానకి తమ ఇంటికి తిరిగి వచ్చారు. కానీ గణపతి పూర్వంలాగా వంటగదిలో దూరక చావడిలో కూర్చొని తనను చూసిపోవటానికి వచ్చిన వాళ్ళు తీర్థయాత్రల విశేషాలు అడుగుతూ ఉంటే తాను విన్నవి లేనివి కలిపి చెప్పేశాడు. అది మొదలు గణపతి వంట ఇంటికేసి రాలేదు. అతనిలో వచ్చిన మార్పు చూసి జానకి చాలా సంతోషించింది. విచిత్రం ఏమిటంటే జానకి వండి పెడితే తినేటప్పుడు కూడా ఆమె వంటలకి వంకలు పెట్టడం మానేశాడు గణపతి. మరొక కథ పేరు రాజుగారి ప్రాపకం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. అవంతి దేశాన్ని ఏలే భాస్కరసేనుడు సమర్థుడైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అందుకు చాలా వరకు కారణము సుమాన్యుడు అనే రాజుగారి సలహాదారుడు. అతను రాజోద్యోగులకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసేవాడు. ఏ ఏ శాఖలకు ఎందరెందరు ఉద్యోగులు అవసరమో, ఎవరెవరి పదవులు పెంచవచ్చునో, ఎవరెవరి జీతాలు ఎంత ఉండాలో రాజుకు చెప్పటము సుమాన్యుడి పని. ఎంతో కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ సుమాన్యుడి గురించి చాలామందికి తెలియదు. అతని బాధ్యతలు అందరికీ తెలిసిపోతే కొందరు ఉద్యోగులు అతన్ని ఆశ్రయించి లాభం పొంద యత్నించే అవకాశం ఏర్పడుతుందని భాస్కరసేనుడు అతని ఉద్యోగాన్ని రహస్యంగా ఉంచాడు. సుమాన్యుడు ఫలానా ఉద్యోగం చేస్తున్నాడని అతని భార్య లక్ష్మికి తెలియదు. కానీ అతను చేసే ఉద్యోగము చాలా ముఖ్యమైనదని ఆమెకు తెలుసును. ఎంతకాలం గడిచినా తన భర్త సంపాదన పెరగకపోవడము ఆమెకు చాలా బాధగా ఉండేది. ఆ విషయం ఆమె హెచ్చరించినప్పుడల్లా సుమాన్యుడు, మన సంపాదన మనకు చాలనప్పుడు కదా అని ఆమె మాట తోసి పారేసేవాడు. ఆఖరికి లక్ష్మి తన భర్తతో గట్టిగానే తగవులాడింది. మీకన్నా వెనక వచ్చిన వాళ్ళు, మీకంటే చిన్న పనులు చేస్తున్న వాళ్ళు అప్పుడే మేడలు కట్టేస్తున్నారు. మనం మాత్రము చేతకాని వాళ్ళలా సొంత ఇల్లు కూడా కట్టుకోలేకుండా ఉన్నాము అన్నది. అలా అని లక్ష్మి కొందరు పేర్లు కూడా చెప్పింది. అయితే ఇంత స్వల్పకాలంలో వాళ్ళకు అంత డబ్బు ఎలాగొచ్చిందంటావు అని సుమాన్యుడు అడిగాడు. రాజుగారి ప్రాపకం వలన. ఈ రోజుల్లో ముక్కుసూటిగా మన పనులు మనం చేసుకుంటూ పోతే లాభం లేదు. తరచూ రాజదర్శనం చేసుకుంటూ ఉండాలి. ఆయనను పొగుడుతూ ఉండాలి. తృణమో పణమో అర్పించుకుంటూ ఉండాలి. కుచేలుడు కూడా కృష్ణుడికి అటుకులు ఇస్తేనే కృష్ణుడు అతనికి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు అన్నది లక్ష్మి. భార్య మాటలు సుమాన్యుడి మీద బాగా పనిచేశాయి. అది మొదలు అతను రాజదర్శనం చేసుకునే వారిని శ్రద్ధగా గమనించసాగాడు. 4 మెచ్చుకోలు కబుర్లు చెప్పి ఏ చిన్న వస్తువు అయినా కానుక ఇచ్చుకున్న వారికి రాజసన్మానం లభిస్తున్నది. తాను సంవత్సరం కష్టపడి సంపాదించే డబ్బు వీళ్ళు క్షణాల మీద సంపాదిస్తున్నారు. ఈ సత్యం గ్రహించినాక సుమాన్యుడి మనసు మారింది. అతను నెమ్మదిగా తన పద్ధతుల్ని మార్చుకోసాగాడు. పని కల్పించుకొని 1కి 2 సార్లు రాజును చూడబోవటము, మాటలతో ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించటము, చిన్న చిన్న కానుకలు సమర్పించుకోవటము ప్రారంభించాడు అతను. ఇలా కొన్ని రోజులు జరిగిన మీదట భాస్కరసేన మహారాజు తన ప్రధానమంత్రితో సుమాన్యుడి స్థానంలో మరొక వ్యక్తిని నియమించటము అవసరమనిపిస్తున్నది. సుమాన్యుడికి మరొక ఉద్యోగం చూద్దాం. మీ ఉద్దేశం ఏమిటి అన్నాడు. సుమాన్యుడి లాంటి సమర్థుడు అతను చేసే పనికి దొరకటము కష్టం అనుకుంటాను అన్నాడు ప్రధానమంత్రి. అతనిలో పూర్వం ఉండిన సామర్థ్యము ఇప్పుడు లేదని నాకు అనుమానం కలిగింది అన్నాడు రాజు. ఎందువల్ల అని ప్రధానమంత్రి అడిగాడు. ఒకప్పుడు అతను తన పనులన్నీ తానే చూసుకొని తాను చేసిన నిర్ణయాన్ని నాకు తెలపటానికి మాత్రమే వచ్చేవాడు. ఇప్పుడు అతను నిర్ణయం నాకే వదిలేస్తున్నాడు. వెనకటిలా కాకుండా ఇప్పుడు అతను నన్ను తరచూ వచ్చి చూస్తున్నాడు. అంటే తీరుబడి ఎక్కువ అయిందన్నమాట.
చిన్న చిన్న కానుకలిచ్చి నన్ను సంతోషపెట్ట ప్రయత్నిస్తున్నాడు. ఇదివరకు నన్ను తన పనితో సంతోషపెట్టినవాడు కానుకలతో సంతోషపెడుతున్నాడంటే పనిలో అతడి నేర్పు తగ్గిందనే కదా అన్నాడు రాజు. ప్రధానమంత్రి ఒక్క క్షణం ఆలోచించి, ఒక్కసారి నన్ను అతనితో మాట్లాడి చూడనివ్వండి అన్నాడు. రాజు సరేనన్నాడు. ప్రధానమంత్రి సుమాన్యుణ్ణి కలుసుకొని, సమర్థుడైన ఉద్యోగి తన బాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తాడు. అసమర్థుడైన ఉద్యోగి రాజుగారి ప్రాపకంతో పైకి రావాలనుకుంటాడు. ఇటీవల నీ ప్రవర్తన చూసి రాజుగారికి నీపైన నమ్మకం పోయింది. నీ ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చింది అన్నాడు. సుమాన్యుడు తన బాధ ప్రధానమంత్రికి చెప్పుకున్నాడు. అంతా విని ప్రధానమంత్రి రాజుకిలా చెప్పాడు. భాస్కరసేనుడికి తన పొరపాటు అర్థమైంది. సుమాన్యుడు వంటి దక్షత గలవాడు తప్పుదారి పడితే తాను తెలుసుకోగలిగాడు. కానీ అదే పద్ధతి అవలంబించిన అసమర్థులను ఆయన కనిపెట్టలేకపోయాడు. ఆయన సుమాన్యుడికి చక్కని భవంతిని కట్టించి ఇచ్చి తనని పొగడవచ్చేవారిని, తనకు కానుకలిచ్చేవారిని విమర్శనా దృష్టితో చూడటం నేర్చుకున్నాడు. క్రమంగా దేశంలో అసమర్థులకు రాజుగారి ప్రాపకం తగ్గిపోయింది. మరొక కథ పేరు అమ్మాయి పెళ్ళి. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. మంగయ్య, మంగమ్మ అనే దంపతులకు పెళ్ళీడు వచ్చిన కూతురు ఉన్నది. మంగమ్మ బుద్ధి మంచిది కాదు. మంగయ్య స్వతహాగా సాధువే కాని పెళ్ళా నోటికి దడిసి ఆమె ఆడించినట్లు ఆడేవాడు. పిల్ల పెళ్లికి డబ్బు కూడబెట్టమని మంగమ్మ తన భర్తను ఏనాటి నుంచో పోరుతున్నది. కానీ ఆ ఒక్క పని మంగయ్యకు సాధ్యం కాలేదు. ఒకనాడు వాళ్ళ అమ్మాయి తన స్నేహితురాలి పెళ్లికని మరొక ఊరు వెళ్ళింది. ఆ రోజు మధ్యాహ్నము మంగమ్మ తన మొగుడితో, ఎలాగైనా మరొక మాసంలోగా అమ్మాయి పెళ్లి చేసి తీరాలి. దానితోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయి. నీకేమో చీమ కుట్టినట్లయినా లేదు. అన్నింటికీ నేనే ఎలా చచ్చేది అంటూ సాధింపుకు దిగింది. నేను మాత్రం ఏం చేసేది? నా సంపాదన ముప్పూటలా తిండికే సరిపోతూ ఉండే. పోనీ నీకు మీ వాళ్ళు పెట్టిన నగలున్నాయి కదా, వాటిని అమ్మేసి అమ్మాయి పెళ్లి జరిపించేద్దాము. ముసల్దానివి, నీకింకా సింగారాలేమిటి అన్నాడు మంగయ్య. ఈ మాటకి మంగమ్మ మూతి ముడుచుకున్నది. ఆమెకు అంతులేని నగల పిచ్చి. ఆమె ఒక్క క్షణం ఆలోచించి, ఒక పని చేద్దాం. పొరుగింటి కామాక్షమ్మ ఒంటి మీద మన పిల్ల పెళ్లికి సరిపోగల నగలున్నాయి. అవి ఎలాగైనా కాజేద్దాం. కామాక్షమ్మని బుట్టలో వేయటం కష్టమేమీ కాదు అన్నది. అందుకు మంగమ్మ వేసిన పథకం ఏమిటంటే, ఆ రాత్రి మంగయ్య తమ పెరట్లో ఉన్న పశువుల కొట్టంలో దాక్కుంటాడు. మంగయ్య ఊరికి వెళ్ళాడని చెప్పి మంగమ్మ కామాక్షమ్మని తోడు తెచ్చుకుంటుంది. ఒక రాత్రి వేళ మంగయ్య ఒంటి నిండా గొంగళి కప్పుకొని కత్తితో బెదిరించి ఆడవాళ్ల ఇద్దరి నగలు దోచుకొని పోతాడు. ఆ తర్వాత పిల్ల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది. మంగయ్యకు ఇదంతా చాలా అక్రమంగా తోచింది. కానీ పెళ్ళాన్ని కాదనలేక సరేనన్నాడు. ఆ సాయంకాలము మంగమ్మ కామాక్షమ్మ ఇంటికి వెళ్ళి, ఇంటాయన ఊరికి వెళ్ళాడు. అమ్మాయి స్నేహితురాలి పెళ్లికి వెళ్ళింది కదా, బిక్కుబిక్కుమంటూ ఒక్కదాన్నే ఉండలేను. కామాక్షమ్మ, కాస్త ఈ రాత్రి వచ్చి నాకు తోడుగా ఉండు అంది. అలాగేలే మంగమ్మ, దానికేం భాగ్యం, రాత్రికి తప్పకుండా వస్తాను అన్నది కామాక్షమ్మ. మంగమ్మ తన ఇంటికి తిరిగి వచ్చి చీకటి పడగానే భర్తకు భోజనం పెట్టి పశువుల కొట్టంలోకి పంపించేసింది. తర్వాత ఆమె అతనికి కాపు కుర్రవాడి గొంగళి చూపించి, ఇది ఒళ్ళంతా కప్పుకో, కత్తి చూపించినప్పుడు కఠినంగా మాట్లాడు, ఇద్దరి నగలు ఒలుచుకుపోవటం మరవకు, గొంతు మార్చు అని మళ్ళీ మళ్ళీ హెచ్చరించింది. చీకటి పడ్డాక కామాక్షమ్మ వచ్చింది. కామాక్షమ్మ తన నగలు తీసివేసి వస్తుందేమోనని మంగమ్మ భయపడింది. కానీ అలా జరగలేదు. కామాక్షమ్మ నగలన్నీ ఒంటి మీదే ఉన్నాయి. ఆడవాళ్ళిద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక మంగమ్మ ఎదురు చూస్తున్నట్లుగా నిండా గొంగళి కప్పుకొని భయంకరంగా అరుస్తూ కత్తి చేత పట్టుకుని ఒక ఆకారం రానే వచ్చింది. మంగమ్మ కెవ్వుమని, బాబోయ్ దొంగోడు, మన నగలు కాజేయుడు కదా అంటూ భయం నటించింది. అంతటితో ఆగక ఆమె తన నగలన్నీ తీసిస్తూ, కామాక్షమ్మ,
బతుకుంటే బలుసాకు తినవచ్చు, నీ నగలు కూడా తీసి ఇచ్చేయి అని కామాక్షమ్మతో అన్నది. ఇద్దరూ తమ నగలు తీసి ముసుగు మనిషికి ఇచ్చేశారు. ఆ మనిషి పెరట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆడవాళ్లు మరి నిద్రపోలేదు. ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూర్చున్నారు. వెలుగు రాగానే ఈ విషయం నలుగురికి చెబుతానని కామాక్షమ్మ వెళ్ళిపోయింది. మంగమ్మ చప్పున పెరట్లోకి వచ్చి పాకలో భర్తను తట్టి లేపింది. మంగయ్య కళ్ళు నులుముకుంటూ లేచి, అప్పుడే కామాక్షమ్మ వచ్చిందా అన్నాడు పెద్దగా ఆవలిస్తూ. మంగమ్మ నిర్ఘాంతపోయి, అదేంటి, రాత్రి మా ఇద్దరి నగలు పట్టుకొని పోయింది నువ్వు కాదు అని అనుమానంగా అడిగింది. రాత్రి జరిగిందేది తన భర్తకు తెలియదని రూఢి కాగానే ఆమె గొల్లుమన్నది. 1 మాసం గడిచాక తమలాగే డబ్బుకు ఇబ్బంది పడే కామాక్షమ్మ తమ కూతురి పెళ్లి ఘనంగా చేసింది. తనకు తట్టిన ఆలోచనే కామాక్షమ్మకు కూడా తట్టిందని అప్పటికైనా మంగమ్మ గ్రహించలేదు. మరొక కథ పేరు బంగారం చేసే విద్య. సీనయ్య సీతయ్య సామాన్య కుటుంబీకులు. వాళ్ళకి బంగారాన్ని చేసే విద్య సాధించాలని ఆశగా ఉండేది. కనిపించిన ప్రతి బైరాగిని వాళ్ళు, నీకు బంగారం చేసే విద్య తెలుసా అని అడిగేవాళ్ళు. కొన్నాళ్లకు వాళ్లతో ఒక బైరాగి, ఆ విద్య మా గురువు గారికి తెలుసు, ఆయన ఊరవతల కొండల్లో ఉంటారు అన్నాడు. వెంటనే వాళ్ళు బైరాగి గురువు వద్దకు వెళ్ళి నమస్కరించి తమ కోరిక బయటపెట్టారు. గురువు మందహాసం చేసి, బంగారం చేసే విద్య నాకు తెలుసు, కానీ గురుదక్షిణ కింద ఒక్కొక్కరి వద్ద 5 బంగారు కాసులు తీసుకుని గాని ఆ విద్య చెప్పను. గురుదక్షిణ ఇచ్చుకుంటే గాని విద్య ఫలించదు అన్నాడు. సీనయ్య సీతయ్య తమ వద్ద ఉన్న డబ్బుతో 5 బంగారు కాసులు కొని గురువును కలుసుకున్నారు. ఆయన వారిచ్చిన బంగారం తీసుకొని, మీకొక మంత్రం చెబుతాను, దాన్ని కంఠస్థం చేయండి, కాగితం మీద రాస్తే దాని ప్రభావం పోతుంది అంటూ వారికి ఒక కఠినమైన శ్లోకం చెప్పాడు. సీతయ్య ఆ శ్లోకాన్ని తేలికగానే కంఠస్థం చేసుకున్నాడు గాని సీనయ్యకు నోరు తిరగలేదు. స్వామి, బంగారం చేసే విద్య నాకు అబ్బేలా లేదు అన్నాడు అతను విచారంగా. గురువు ఒక్క క్షణం ఆలోచించి, నీ దురదృష్టానికి నేనేమి చేయగలను, అయితే ఒక చిన్న సహాయాన్ని చేయగలను. ఇప్పుడు ఎలాగూ సీతయ్య మంత్రప్రభావాన్ని పరీక్షించాలి, ఆ పరీక్షలో తయారైన బంగారాన్ని నువ్వు తీసుకో అన్నాడు. తర్వాత ఆయన సీతయ్యతో, ఈరోజు శుక్ల నవమి, ఇక నుంచి నీవు శుక్ల నవమి నాడే బంగారం చేయాలి, అంటే నెలకు 1 రోజు అన్నమాట, అది కూడా ఒకే ఒకసారి. ఈ నియమాలు పాటించకపోతే మాత్రము నీకు మంత్రం ఏమీ పనిచేయదు అన్నాడు. ఆయన 2 సేర్ల పాలు పట్టే పిడతను తెచ్చి దాన్ని ఇసుకతో నింపి దానిమీద ఆకులు కప్పి సీతయ్యని కళ్ళు మూసుకొని మంత్రం పఠించమన్నాడు. సీతయ్య మంత్రపఠనం ముగించి పిడత మీద ఆకులు తీసి చూస్తే పిడతలో ఇసుకకు బదులు దగదగా మెరిసే బంగారు కాసులున్నాయి. గురువు ఆ పిడతను సీనయ్యకు ఇచ్చాడు. అందులోని బంగారం చూడగానే సీనయ్య కళ్ళు మెరిశాయి. దానితో తన జీవితమంతా సుఖంగా వెళ్ళిపోతుందనుకున్నాడు. తర్వాత గురువు వాళ్ళిద్దరినీ ఉద్దేశించి, నాయన్లారా, నేనిక్కడ ఎంతో కాలం ఉండను, మీకు ఏవైనా సందేహాలుంటే ఈ గుహకు రండి, మీకు సందేహ నివృత్తి అయ్యే ఏర్పాటు నేను చేస్తాను, ఇక వెళ్ళిరండి అన్నాడు. ఆయన వద్ద సెలవు పుచ్చుకొని సీతయ్య సీనయ్య తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. సీనయ్య తన బంగారు పిడతకు వాసన కట్టి దాన్ని రహస్యంగా ఒక రాత్రివేళ తన దొడ్లో పాతిపెట్టాడు. సీతయ్య మళ్ళీ శుక్ల నవమి కోసము ఆత్రంగా ఎదురుచూసి ఆ రోజు రాగానే తన ఇంట్లో ఉన్న పెద్ద గంగాళం నిండా ఇసుక నింపి దానిమీద ఆకులు కప్పి కళ్ళు మూసుకొని గురువు చెప్పిన మంత్రం పఠించాడు. తర్వాత ఆకులు తీసి చూస్తే గంగాళంలో ఇసుక యథాతథంగా ఉన్నది. గంగాళాన్ని కెలికి కుళ్ళగించి బోర్లించి ఎంత వెతికినా ఆ ఇసుకలో బంగారం నలుసంత కూడా లేదు. సీతయ్య సీనయ్య ఇంటికి కంగారుగా పరిగెత్తాడు. అంతా విని సీనయ్య, సీతయ్య, నువ్వు మంత్రం తప్పుగా చదివి ఉంటావు, ఒకంతటా నోరు తిరిగే మంత్రం కాదు కదా అన్నాడు.
సీతయ్య తనకు మంత్రం తప్పు లేకుండా వచ్చునన్నాడు. నువ్వు అత్యాశకు పోకుండా ఉండవలసింది సీతయ్య. నీకు పిడితెడి బంగారం చాలకపోయిందా? పోనీలే, నేను మాత్రము 2 సేర్ల బంగారం ఏం చేసుకుంటాను? ఒక సోలుడు నీకు ఇస్తాలే అన్నాడు సీనయ్య. అతడు తాను పాతిన పిడతను తవ్వి తీసి వాసన విప్పి చూస్తే అందులోని నాణాలు మెరవటం లేదు. దాన్ని వాళ్ళిద్దరూ కంసాలికి చూపించారు. చీచి, ఇది బంగారం ఎందుకయింది? ఒక బంగారు నాణెం ఖరీదుతో ఇలాంటి నాణాలు 10,000 చేయవచ్చు అన్నాడు కంసాలి. మిత్రులిద్దరూ ఈ మోసం గురించి తెలుసుకోవాలని కొండ గుహకు పరిగెత్తారు. అక్కడ ఎవరూ లేరు గాని ఒక ఉత్తరం మీద చిన్న రాయి బరువు పెట్టి ఉన్నది. ఉత్తరంలో ఇలా ఉన్నది: నాయన్లారా, మంత్రాలతో ఏ వస్తువు బంగారం కాదు. కష్టం చేయకుండా ఎవరికీ బంగారం లభ్యం కాదు. కానీ కష్టపడకుండా బంగారం చేయటానికి ఒకే ఒక మార్గం ఉన్నది. తెలివితేటలు ఉన్నవాడు ఇతరుల తెలివి తక్కువను బంగారంగా మార్చవచ్చు. ఇదే నాకు తెలిసిన బంగారం చేసే విద్య. బంగారం చేయటానికి మీరు మీకంటే తెలివి తక్కువ వాళ్ళని వెతుక్కోండి. ఇదే నేను మీకు ఇవ్వగల సలహా అని ఆ ఉత్తరంలో ఉంది. మరొక చిన్న కథ పేరు స్వప్న వృత్తాంతం. ఈ కథను రచించిన వారు ఆర్ జయలక్ష్మి గారు. ఒక రాజు మహా తిక్క మనిషి. ఆయన తరచుగా ఎవరినో ఒకరిని ఏదో ఒక అసాధ్యమైంది అడిగి వారు దాన్ని సాధించలేకపోతే కారాగృహంలో పెట్టిస్తూ ఉండేవాడు. ఒకసారి రాణిగారి పుట్టినరోజు దగ్గరలో ఉన్నదనగా రాజు ఒక స్వర్ణకారుణ్ణి పిలిపించి, నాకు కలలో నెమలి కన్నులాంటి రత్నహారం కనిపించింది. అలాంటి హారము 10 రోజుల్లోగా చేసి పట్టుకొనిరా అన్నాడు. స్వర్ణకారుడు అహోరాత్రాలు శ్రమపడి రంగురంగుల వజ్రాలతో అతి అందమైన హారం తయారు చేసి తెచ్చాడు. రాజు దాన్ని చూసి, నేను కలలో చూసిన హారం ఇలా లేనే లేదు అని స్వర్ణకారుణ్ణి కారాగృహానికి పంపేశాడు. తర్వాత స్వర్ణకారుడి కొడుకు 13 ఏళ్లవాడు రాజును చూసి తాను ఆ రత్నాల హారం చేయగలనని హామీ ఇచ్చి బంగారము రత్నాలు కొనటానికి సొమ్ము తీసుకొని ఫలానా రోజుకు ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే వాడు తాను పెట్టిన గడువు నాడు రాక మర్నాడు వచ్చి, నాకు బహుమానం ఇప్పించండి అని రాజును అడిగాడు. హారం ఎక్కడా అని రాజు అడిగాడు. నిన్న నాకు తమరు కలలో కనిపించి హారం పుచ్చుకొని ఎంతగానో మెచ్చుకున్నారు కదా అన్నాడు స్వర్ణకారుడి కొడుకు. రాజు తన తప్పు తెలుసుకొని స్వర్ణకారుణ్ణి చెర విడిపించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.